హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు అదేవిధంగా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. మనకు కొంచెం ఏంటంటే హై లెవెల్‌గా ప్రిపేర్ అవ్వాలి. నేను అంటే ఇటీవల నుంచి ప్రిపేర్ అవుతున్న బుక్స్ కావచ్చు, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే ఒక బుక్స్ అనేది మీకు జస్ట్ అనేది నేను రిఫరెన్స్ చేయడం జరుగుతుంది అంతే. అవి తీసుకోవాలా తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం. బట్ మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ ఈ బుక్స్ ప్రిపేర్ అయ్యే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్వాలిఫై అవ్వడం జరిగింది. నేను కూడా కొన్ని ఎగ్జామ్స్లో జస్ట్ క్వాలిఫై అవ్వడం జరిగింది. కాబట్టి నా యొక్క రిఫరెన్స్ జస్ట్ సజెషన్ అంతే. ఈ బుక్స్ అనేది మార్కెట్లో ఉంటే అది అకాడమిక్ బుక్స్ నేను ప్రిఫర్ చేస్తుంది. అకాడమిక్ బుక్స్ ప్లస్ కొన్ని ఆదర్స్, అంటే మంచి ఆదర్స్ ఎవరైతే ఉన్నారో సివిల్స్ రేంజ్, యూపీఎస్సీ రేంజ్, అదేవిధంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారో ఆ బుక్స్ మాత్రం మీకు రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట, మన తెలుగు మీడియం కొరకు. కాబట్టి మీరు ఎవరైనా ఈ బుక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే, చూడాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయగలరు. కాబట్టి ప్రజెంట్ మనకి ఏపీఎస్సీకి కానీ అదేగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మెయిన్ ఏంటంటే మనకి సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ అంటే కాంటెంపరీ జనరల్ సైన్స్ అనమాట. అంటే మన రియల్ లైఫ్లో జరుగుతున్న డే బై డే 24 అవర్స్ జరుగుతున్న ఈ మన జనరల్ సైన్స్కి సంబంధించి బుక్స్ అనేది మార్కెట్లో చాలా ఆదర్స్ ఉన్నాయి అనమాట. కానీ మనం ఆదర్స్ బుక్స్ కాదు, బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మనం ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మనకి తెలుగులో మనకి గత 3 years నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ అంతకుముందు మన తెలుగు లేవు. ప్రజెంట్ ఇప్పుడు మనకి తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీ బుక్స్ ఒక పక్క ఇంగ్లీష్, ఇంకో పక్క తెలుగు మీడియం రెండు కలిపి కంబైన్ చేసి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ సైన్స్ మీద అవగాహన ఉంటే మాత్రం 6th నుంచి కాకుండా 8th నుంచి చదవండి. 8th, 9th, 10th. బట్ మీరు ఇంకా 11th, 12th చదివినా కూడా చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. బట్ నేనేంటంటే 8th, 9th, 10th మాత్రమే నేను చదివాను కాబట్టి అది రిఫర్ చేస్తున్నాను. దగ్గర ఉన్న బుక్స్ చూడండి. 8th క్లాస్ సెమిస్టర్ 1 ఫిజిక్స్, సెమిస్టర్ 2 ఈ బుక్స్ అనమాట. ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ బుక్స్ తీసుకోండి. నెక్స్ట్ 8th లోనే మళ్ళీ బయాలజీలో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఇవి రెండు ఉంటాయి అనమాట. ఇవి కూడా మీకు రిఫర్ చేయడం జరుగుతుంది. మీరు చూసి మార్కెట్లో ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. మిగిలిన అదర్స్ అనేది అంత ప్రిఫర్ చేయం కానీ, బట్ తెలుగు అకాడమిక్ బుక్స్లో మనకి ఎన్సీఆర్టీ అనేది చాలా చాలా మెయిన్. తర్వాత చూడండి బయాలజీ 9th క్లాస్ అనమాట. మనకి ఒకటే ఉంటుంది అనమాట, ఇది ఒక బుక్ అనమాట. దాని తర్వాత 9th క్లాస్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఫిజిక్స్. 9th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 ఇవి తీసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్లో మనకు వచ్చేసరికి ఫిజిక్స్కి ఒక బుక్ ఉంటుంది, అదేవిధంగా బయాలజీకి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఇదిగో బయాలజీ, దీనికి సెమిస్టర్స్ ఉండవు, డైరెక్ట్గా ఒక బుక్కే ఉంటుంది అనమాట. ఇది బయాలజీ అనమాట, 10th క్లాస్. దాని తర్వాత ఫిజిక్స్ 10th క్లాస్. కాబట్టి ఇవి ఎన్సీఆర్టీ బుక్స్, ఇవి ఖచ్చితంగా తీసుకోండి. మీకు కుదిరితే 11th, 12th అనేది మనకి తెలుగులో లేదు, బట్ ఏంటంటే మీరు తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్లో చూసి మీరు చదవచ్చు. ఓకేనా? ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఈ మధ్య ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ప్రాముఖ్యత వహించారనమాట. కాబట్టి ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి మనకి మార్కెట్లో ఇటీవల మంచిగా వచ్చిన బుక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మన తెలుగు అకాడమీ బుక్. ఇది మన తెలుగు అకాడమీ బుక్. చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. ఈ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగానే ఇచ్చారు వీళ్ళు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఈ బుక్ మనం తీసుకొని ప్రిపేర్ అవుతూ, దాంతోపాటు మనం డే బై డే లైఫ్లో జరుగుతున్న ఎస్ఎన్టీ గురించి, మన ఒక కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఎస్ఎన్టీ గురించి మనం అప్డేట్ మనం ఫాలో అవుతూ ఉండి ఈ బుక్ చదువుతూ, అదే ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చాలా వరకు మనం కవర్ చేయొచ్చు సిలబస్ అన్ని. అదేవిధంగా జస్ట్ మనం ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఇంకా కాదు ఇట్లా వచ్చినాయి కదా, ఇంకొక ఆధార్ పేరు చెప్పండి ఏమన్నా గ్రూప్, అదే ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ ఇట్లా కొంతమంది ఇట్లా మేము చదవాలి ఇది అంటున్నారు. కాబట్టి దానికి ఎస్ఎన్టీ అంటే జస్ట్ ఇదైతే రికమెండేషన్ కాదు. జస్ట్ మీరు ఒకవేళ అవి చదివినాక ఒక బుక్ ఇంకో బుక్ అదనంగా చదవాలి అనుకుంటే ఒక ఆధార్ బుక్ అనేది పబ్లికేషన్ అనేది ఒకవేళ తీసుకోవాలనుకుంటే విన్నర్స్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఇది సజెషన్ అంతే. అది తీసుకోవచ్చా తీసుకోకూడదని మీ ఇష్టం. దాంతోపాటు మనకు ఒక బుక్లెట్ ఇస్తారనమాట. కాబట్టి సైన్స్ వరకు సంబంధించి మనకి ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఎస్ఎన్టీ ప్లస్ ఎన్సీఆర్టీ బుక్స్ ప్లస్ ఒక ఆధార్ బుక్స్ అనేది మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి తర్వాత మనకి గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎస్ఏలో కానీ మనకి ప్రముఖ పాత్ర వహించేది ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మాత్రం. కాబట్టి హిస్టరీకి సంబంధించి మనం
ఎన్సీఆర్టీ బుక్స్ లేవు అంటే మనం ఆల్మోస్ట్ యూపీఎస్సీ రేంజ్లో ప్రిపేర్ అయితేనే మనం క్రాక్ చేయగలం కాబట్టి ఆ రేంజ్లో వరకే నేను చెప్తున్నాను. ఇది ప్రాచీన చరిత్ర ఆర్ఎస్ శర్మ, ప్రాచీన చరిత్ర ఆర్ఎస్ శర్మ. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఐకి అయినా సరే యూపీఎస్సీ లెవెల్ అయినా సరే ఇది మనకి వర్క్ అవుతుంది అనమాట, మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ప్రాచీన చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. తర్వాత బిపిన్ చంద్ర సతీష్ చంద్ర గారిది మధ్యయుగ భారతదేశ చరిత్ర. సతీష్ చంద్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర కాబట్టి ఇది ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర బిపిన్ చంద్ర. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బుక్స్ 3 ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీ సంబంధం మన యూపీఎస్ లెవెల్లో. బట్ తర్వాత మన తెలుగులో మనకి బిఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మనకి ఉన్నాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. బిఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, బిఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అనమాట. ఓకేనా, ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర 3 మనకి మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇది డిగ్రీ లెవెల్లో ఉంటుంది, ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, దీంతో పాటు మనం అదనంగా ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఇంకో బుక్ మీద సజెషన్ చేసేది అంటే సేనే బుక్, సేనే సార్ బుక్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం అది మీరు ఒక పబ్లికేషన్ తీసుకొని కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అది ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటు మనం కరెంట్ హిస్టరీ సంబంధించి మనం కరెంట్ అప్డేట్స్ అనేది మన ఇండియాది ప్రిపేర్ అవుతూ ఉండాలి. దాని తర్వాత మనకి ప్రముఖ పాత్ర వహించేది ఏంటంటే మనకి పాలిటీలో ఒకటే అండి, యూపీఎస్సీకి సంబంధించిన దేని సార్ తోపు ఏంటంటే మనకి లక్ష్మీకాంత్. నేనైతే ఇదే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి లక్ష్మీకాంత్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత ఈ లక్ష్మీకాంత్ తర్వాత మీరేమన్నా మళ్ళీ ఇంకో పబ్లికేషన్ ప్రిపేర్ అవుదాం అది కాదనుకుంటే రమాదేవి గారి బుక్, ఇదైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ లక్ష్మీకాంత్ అంటూ ఉంటారు, ఎందుకంటే యూపీఎస్సీ రేంజ్లో ఉంటుంది కదా. అది కాక సిలబస్ కూడా చాలా బాగుంటుంది అనమాట, చాప్టర్స్ కూడా మనకి అర్థమయ్యేటట్టు ఉందన్నమాట. దాంతోపాటు మీకు ఒక ఆధార్ పబ్లికేషన్ ఎవరైనా కావాలంటే నేను భవానీ సార్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే భవానీ సార్ దగ్గర క్లాసెస్ అవుతున్నాను కాబట్టి చాలా బాగా చెప్తారు. ఇండియన్ పాలిటీ సార్ గారు చాలా క్లుప్తంగా ఏంటంటే ఉన్న మ్యాటర్ వరకే రాశారనమాట, అనవసరం మ్యాటర్ తీసేసి ఉన్న మ్యాటర్ జస్ట్ మనకి ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ అవ్వాలో ఆ విధంగా మాత్రమే అప్డేట్ చేయడం అనమాట. చాలా బాగుంటుంది, అది ప్రిపేర్ అవ్వచ్చు. అంటే జస్ట్ అది రెఫరెన్స్, జస్ట్ సజెషన్ మాత్రమే. నెక్స్ట్ మనకి ప్రముఖ పాత్ర వహించేది ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అండ్ ఇండియన్ ఎకానమీ అనమాట. ఇదండి బిఏ 3వ సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి అన్ని టాపిక్స్ కవర్ అవుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్ అనేది కన్ఫామ్ గా అకాడమీ బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇది అకాడమీ బుక్, ఇది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో ఆధార్ పబ్లికేషన్స్ గురించి మీరు చెప్పండి అంటారు కాబట్టి ఇంకొకటి రిఫర్ చేస్తుంది ఏంటంటే జస్ట్ సజెషన్ చిరంజీవి సార్ బుక్, మన ఎమ్మెల్సీ చిరంజీవి సార్ బుక్ అనమాట. చాలా బాగా కవర్ చేశారు ఇండియన్ ఎకానమీ. దాని తర్వాత మనకి ఇంకొక ఆధార్ పబ్లికేషన్ కావాలంటే ఐఎస్ఎన్ రాజు సార్ది కూడా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళిద్దరు సార్స్ కూడా చాలా మంచిగానే సిలబస్ అంతా కవర్ చేసే విధంగా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 కవర్ చేసే విధంగా ఇచ్చారు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే అకాడమీ బుక్ అనేది మనకి మెయిన్. అకాడమీ బుక్స్ చదివిన తర్వాత మాత్రమే పబ్లికేషన్స్కి వెళ్ళండి, వేరే ఆధార్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్టీకి సంబంధించేసి మనకి హనుమంతరావు సార్ది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది చాలా పురాతన అనమాట. దీంట్లో చాలా కొంచెం మనకి సంస్కృతంగా కొన్ని అర్థం కానీ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇది ప్రిపేర్ అవ్వగలం. కాబట్టి ఈ బుక్ అనేది నేను రెఫర్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఈ బుక్ ప్రిపేర్ అవుతాను కాబట్టి ఆందోళన చేస్తాను. దాని తర్వాత పబ్లికేషన్స్ ఏమైనా కావాలంటే మనకి జోగినాయుడు సార్ది చాలా బాగుంటుంది అనమాట ఏపీఎస్టీ. బట్ సైఎస్ సార్ది కూడా చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర అది లేదు. నా ప్రజెంట్ ఏంటంటే నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ మాత్రమే మీకు రెఫర్ చేయడం జరుగుతుంది అనమాట, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఈ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఆ బుక్స్ మాత్రం రెఫర్ చేయడం అనమాట. నెక్స్ట్ జాగ్రఫీ అనేది మనకి ఇది కొంచెం పైన పోయింది, ఇదిగోండి జాగ్రఫీకి సంబంధించి ఇది మనకి అకాడమీ బుక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సెమిస్టర్ 5 బిఏ థర్డ్ ఇయర్ అనమాట. ఓకేనా, బిఏబిఎస్సి థర్డ్ 3వ సంవత్సరం సెమిస్టర్ 5 భారతదేశ భూగోళ శాస్త్రం అనమాట. ఓకేనా, ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఇది కంపల్సరీ తీసుకోండి అకాడమీ బుక్. దీని తర్వాత మనకి ఏడివి రమరాజ్ సార్ బుక్ అనమాట. ఓకేనా, పబ్లికేషన్ తరపున చెప్పాలనుకుంటే ఏడివి రమరాజ్ సార్ బుక్ చాలా బాగుంటుంది అనమాట. అది గ్రూప్ 1 రేంజ్ అనేది, సివిల్స్ అనేది కొంచెం మనం చాలా డెప్త్ గానే ఇచ్చారు, మనం గట్టిగా ప్రిపేర్ అవ్వచ్చు బాగానే. ఓకేనా, అది. దాని తర్వాత మనకి ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైన్స్ అనేది చాలా డెప్త్కి వెళ్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సరే ఎస్ఐకి అయినా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దీనికి సంబంధించి
ఇంకా మార్కెట్లో మనకు ఉంది ఏంటంటే రమణాస్ సార్ బుక్ మనం అనుకుంటే దీంతో పాటు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇది ఇస్తున్నారనమాట. దాని తర్వాత ప్రసన్న హరికృష్ణ సార్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట, పర్యావరణం సుస్థిర అభివృద్ధి అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బుక్ కూడా. అంటే ప్రజెంట్ మార్కెట్లో వీటి మీద ఎక్కువగా బుక్స్ లేవు, బట్ ఉన్న వాటిల్లో నేను ది బెస్ట్ చెప్పాను అంతే. తర్వాత వచ్చేసరికి మీకు మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అది ఎస్ఐకి అయితే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గ్రూప్ 1కి అయితే జస్ట్ మనకి ఫిలిమ్స్లో ఉంటుంది, అదేవిధంగా తర్వాత గ్రూప్ 2కి ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి నేను సజెషన్ చేశాను ఏంటంటే టూ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న సార్స్ అనమాట, వీళ్ళ మార్కెట్లో ఉన్న వాళ్ళు ది బెస్ట్ వీళ్ళిద్దరే అని నా ఒక జస్ట్ సజెషన్ అంతే. ఎందుకంటే నేను వీళ్ళదే ప్రిపేర్ అవుతాను అనమాట. ఇదిగోండి, ఐరేజ్ రాజశేఖర్ సారు, అదేవిధంగా చందలాలిక్ సార్, వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. రీజనింగ్ కూడా ఆ ఇన్స్టిట్యూట్. తర్వాత మనకి గుర్తుపెట్టుకోండి, మనకి పేపర్ 1లో గ్రూప్ 2లో వచ్చేసరికి, అదేవిధంగా మనకి గ్రూప్ 1 వచ్చేసరికి మనకి ఇండియన్ సొసైటీ అనేది చాలా ఎక్కువ కడుతుంది అనమాట. మార్కెట్లో మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించి తక్కువ బుక్స్ ఉన్నాయన్నమాట. తక్కువ ఉన్న వాటిల్లో ఏంటంటే మనకి అకాడమిక్ బుక్ అనేది ఎక్కువగా అవైలబుల్ లేదు. బట్ ఏంటంటే ఉన్న వాటిల్లో ది బెస్ట్ బుక్ అనేది నేను ప్రిపేర్ అవ్వడం జరిగిందనమాట. మోస్ట్ ఆఫ్ ది పోయినసారి రాసినప్పుడు కూడా చాలా ఈజీగానే వచ్చింది బిట్స్ అన్ని. దీని నుంచే కొంచెం కవర్ అవ్వడం జరిగింది చాలా వరకు. ఇది గుర్తుపెట్టుకుని భారతీయ సమాజం, శ్రీరామ్ సార్ది చాలా చాలా మంచిగానే ఉంది బుక్. పబ్లికేషన్స్ కూడా చాలా మంచిగానే ఉంది. దీని నుంచి బుక్స్ ఇది కొంచెం రెఫర్ చేయొచ్చు గ్రూప్ 2 లెవెల్ అయితే, పర్లేదు. కాబట్టి ఇండియన్ సొసైటీకి ఇదనమాట. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు నేను అన్ని బుక్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఇవన్నీ కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది జస్ట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలియచేసే ఒక వీడియో మాత్రమే. అంతేకాని తెలిసిన వాళ్ళకి ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. తెలియని వాళ్ళ కోసం, అంటే కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని ఒక అవగాహన ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఏంటంటే అకాడమీ బుక్సే ప్రిపేర్ అవ్వండి, తెలుగు అకాడమీ బుక్సే ప్రిపేర్ అవ్వండి. అది ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఒక ఆధార్ పబ్లికేషన్స్ తీసుకోవాలనుకుంటే అప్పుడు నేను చెప్పిన బుక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవైలబుల్ ఉంటే ఆ బుక్స్ తీసుకోండి. వేరే సార్స్ బుక్స్ కూడా చాలా బాగానే ఉంటాయి కాదంటే, బట్ నేను ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న బుక్స్ని మీకు రిఫర్ చేస్తున్నాను. కాబట్టి 10 మందికి తెలియడం కోసం మీరు కూడా కొంతమందికి షేర్ చేసి, ఈ యొక్క వీడియో షేర్ చేసి, వాళ్ళు కూడా కొంచెం ఈ బుక్స్ అనేది చూసి, వాళ్ళు కూడా తెలియకపోతే అకాడమిక్ బుక్స్ ఇలా తీసుకోవాలి అది ఇదని అనుకుంటారు. బట్ చాలా మంది ఏంటంటే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, మీరు కంగారు పడకండి. ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ లేకపోయినా మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, మీరు చూసి మీరు వాటిని మీరు పర్చేజ్ చేయొచ్చు, బై చేయొచ్చు, ఆర్డర్ పెట్టచ్చు. కాబట్టి అందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా యొక్క అభినందనలు. కాబట్టి ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.